సో చాలా మంది అడుగుతా ఉన్నారు. సో ముందుగా వచ్చేసరికి ఒకటి మాక్ టెస్ట్లు అనేవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, ఇవి మనము చేసుకోవచ్చా? రెండోది ఈ క్వశ్చన్ పేపర్స్ వచ్చేసరికి లోకల్ వాళ్ళు చేస్తారా, ఇంకెవరన్నా నేషనల్ వాళ్ళు చేస్తారా ప్రిపరేషను క్వశ్చన్ పేపరు ఈ ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కాములకు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ జాయిన్ అండి. వీడియోకి హైప్ ఉండే టాపిక్లో వెళితే ఏంటంటే ముందుగా మాక్ టెస్ట్ల గురించి మాట్లాడుకుందాం. మీకు మాక్ టెస్ట్లు వచ్చేసరికి ఇన్స్టిట్యూట్లో కనుక తీసుకున్నట్టయితే అది ఆల్రెడీ చేస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు, అది మాక్ టెస్టే వస్తుంది మీకు. అవి కాకుండా అధికారికంగా ప్రభుత్వం వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా మాక్ టెస్టులు కండక్ట్ చేసేది ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 15వ తారీఖు నుంచి మీకు మాక్ టెస్టులు వచ్చేసరికి అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్స్ వచ్చేసరికి 7 days ముందే మీకు అందుబాటులోకి వాళ్ళు ఉంచడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఏంటని చెప్పేసి ఆ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని కూడా ఏజెన్సీ వాళ్ళు ఫైనలైజ్ ఎక్కడైతే చేశారో అక్కడే. సో ఏజెన్సీ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ గురించి అడుగుతా ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది. అందులో నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు. అయితే ఈ ఏజెన్సీ వాళ్ళు వచ్చేసరికి ఎవరికైతే ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ చేయడానికి ఇస్తారో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అంటే ఇందులో చాలా రకాల సబ్జెక్టులు ఉన్నాయి. ఎలక్ట్రికల్లో అయినా, మెకానికల్లో అయినా, సివిల్లో అయినా, ఈసీలో అయినా కానివ్వండి. సో దేనికి దానికి ఉన్నాయి. అయితే అన్ని ఒకళ్ళే చెప్పలేరు కదా. ఒకవేళ చెప్పినా ఇవ్వటం అనేది ఒక్కళ్ళకే ఇవ్వరండి. ఎందుకంటే దాని సమస్యలు దానికి ఉంటాయి. అయితే రకరకాల ఫ్యాకల్టీ దాని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంటారే వాళ్ళకి అప్పచెప్పి, అయితే అది ఏదైనా కావచ్చు, ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ఇచ్చేదానికి ఉంటుంది. ఇదివరకు ఇట్లాగైతే ఉండదండి. చాలా మంది అడుగుతున్నారు రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటాయా? రిపీటెడ్ క్వశ్చన్స్ అసలు ఇప్పుడు అని పక్కన పెడితే ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా రిపీట్ కాలేదు. వచ్చిన క్వశ్చన్ మళ్ళీ వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడలేదండి. ఎక్కడో ఒకటి వచ్చేది. కానీ ఇప్పుడైతే అసలు ఆ సీన్ కూడా లేదండి. మీరు కష్టపడాల్సిందే. మీరు ఇన్స్టిట్యూట్ ద్వారా మెటీరియల్ ద్వారా వెళ్తారా, లేకపోతే మొన్న మనం 2 ఆబ్జెక్టివ్ టైప్ బుక్స్ గురించి మాట్లాడడం వాడి ద్వారా వెళ్తారా? టెక్స్ట్ బుక్లు అయితే చదివి ఇప్పుడు అంత ఇదైతే లేదండి. ఎందుకంటే కూడా ఇప్పుడు అంతా కూడా గేట్ స్టాండర్డ్స్, ఐఈఎస్ స్టాండర్డ్స్ లోనే పేపర్లు ఉన్నాయి కాబట్టి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే పాత పేపర్లు ఏవైతే ఉంటాయో ప్రీవియస్ పేపర్లు అవి ప్రిపేర్ అవ్వండి, మంచిదే. కాకపోతే ఎందుకు జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే. అవి రిపీట్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇంతకుముందు ఎలా ఉండేది, జెన్కో సెపరేట్, ట్రాన్స్కో సెపరేట్, డిస్కామ్ సెపరేట్, ఎవరు క్వశ్చన్ పేపర్ వాళ్ళు ఇచ్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరు కలిపి ఒకటే కాబట్టి సో ఇవక అవి వస్తాయన్న ఆలోచన అయితే గ్యారెంటీగా లేదు. అదొకటి. మళ్ళీ కొత్తగా సిలబస్ యాడ్ చేశారు. అదేంటి ఆ సిలబస్ ఇంతకుముందు చెప్పినట్టు గ్రూప్స్ వాళ్ళు ఉంటారు చూసారా, గ్రూప్ 2 వాళ్ళ మొత్తం 5 సబ్జెక్టు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ లో 2 సబ్జెక్టులు కలిపి మొత్తం కూడా అది ఇచ్చారనమాట, జనరల్ నాలెడ్జ్ దాని కింద. సో అవన్నీ చదవడం అనేది హైలీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలిస్తే పెడతారు, లేకపోతే లేదు. సో ఇక వాటికి అసైన్ చేసిన మార్కులు మీకు లక్కుగా రావటం. ఎందుకంటే ఇప్పుడు చదివే అంత సీన్ అయితే ఖచ్చితంగా ఉండదు. ఓకేనా? ఇక ఆ తర్వాత ఆప్ట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ మీకు తెలియని విషయం కాదు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బ్యాంకులు, ఐఈఎస్లు ఇలాంటి వాటిలో ఇచ్చే ఉంటే దాని ప్రకారం ఉండేదానికి ఉంటది. అంటే అది రెఫరెన్స్. ఇక అయ్యే దింపుతాయని కాదు. ఏది కూడా పాత అయితే రిపీట్ అయితే అవ్వండి. క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ వచ్చేసరికి ఎవరికైనా ఇవ్వచ్చు, పలానా వాళ్ళని చెప్పుకోవడం కూడా బయటికి తెలియదు, ఏజెన్సీ అన్నారు అంతే. అందుట్లో ఇక రెండోది వచ్చేసరికి మాక్ టెస్ట్లు ఎప్పుడు ఏంటని కూడా చెప్పాను. ఓవరాల్ గా ఇదండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకోటి ఏంటంటే ఒకరికి వచ్చిన క్వశ్చన్ పేపర్ ఒకరికి కనుక రాకపోతే నార్మలైజేషన్ ఫార్ములా అప్లై చేస్తారు. అది ఎలా అప్లై చేస్తారు ఏంటనేది తర్వాత మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.